శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరము అనగా క్రోధీనామ సంవత్సరము 9 ఏప్రిల్ 2024 రోజు నుండి ప్రారంభమవుతుంది. కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, వాటి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా మనకు శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడాను చెప్పబడి ఉన్నాయి, అంటే నామాక్షరాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఏంటంటే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే ఈ 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామము కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మేషరాశి కిందికి వస్తారు. అంటే జన్మ నక్షత్రము లేనటువంటి వాళ్ళు నామ నక్షత్ర రీత్యా రాశి నిర్ధారణ చేసుకొని ఆ రాశి ఫలితాలను ఈ సంవత్సరం పొడుగు కూడాను చూసుకోవడం అనేటువంటిది మనకు ఆచారంగా ఉన్నది. శాస్త్రం లోపల కూడాను జన్మ నక్షత్రంతో సమానంగా నామ నక్షత్రానికి కూడాను ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయం మనకు చెప్పబడి ఉంది. కనుక ఆ నామ నక్షత్రం రీత్యా రాశి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకొని తద్వారా గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనము భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవడము మనకు చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా కొన్ని పేర్లు కూడాను ప్రత్యేకంగా సంయుక్తాక్షరాలు, ద్వంద్వాక్షరాలు, ద్విత్వాక్షరాలు ఇలాంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు కూడాను కొంతమంది ఈ రాశి కిందికి వస్తారు. ఉదాహరణకి ప్రహ్లాదుడు, క్లాదిని అనేటువంటి ప్రత్యేకంగా ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు. అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము 8, వ్యయము 14. అంటే ఆదాయము తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువ ఉంది. అంటే ఈ ఆదాయము అనంటే మనకు రాబడి 8 ఉంది, వ్యయం ఖర్చులు 14 ఉన్నాయి. అంటే ఈ 2 విషయాలను మనము కూలంకషంగా ఆలోచించినట్టయితే రాబడికి ఖర్చుకు తేడా ఉంది. కనుక ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. కనుక ఈ గణాంకము, ఈ నంబర్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి అనంటే మనము ఖర్చును నియంత్రించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవడానికి మనకు మార్గాలను అన్వేషించాలి. ఈ రెండింటిపై మీరు తప్పకుండా మనస్సు నిలపాలి. ఇక రాజపూజ్యం 4 ఉంది, రాజావమానం 3 ఉంది. ఈ సంవత్సరం మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాజపూజ్యం 4, రాజావమానం 3. అంటే
సమాజంలో మీకు గౌరవ మర్యాదలు బాగానే ఉన్నాయి. పూజ్యం 4, అవమానం 3. అంటే అమర్యాద 3, మీకు కీర్తి ప్రతిష్టలు, మిమ్మల్ని గౌరవించడం అనేటువంటి విషయం 4 ఉంది. అంటే ఈ నంబర్స్ని మనం చూసినట్టయితే, ఈ గణాంకాన్ని మనం చూసినట్టయితే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అమర్యాద అనేటువంటిది తక్కువ ఉంది. కనుక మీరు సమాజంలో ఉన్నటువంటి పలుకుబడి మూలకంగా మంచి పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్యసాఫల్యం బాగా గోచరిస్తుంది. కనుక రాజపూజ్య రాజావమానాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని ఇంకా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ సంవత్సరం ఏ విధంగా సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ సంవత్సరం మొత్తం కూడాను ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు ఈ 4 గ్రహాలు. కనుక ఈ గ్రహాల యొక్క సంచారము బాగా ఉండాలి. అయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురువు ప్రధానమైనటువంటి గ్రహ, అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ. చదువు, ఉద్యోగము, సంపాదన, ఆరోగ్యము, పనులు కావడము, పనులలో ఆలస్యము, ఆటంకాలు, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురు భగవానుడి యొక్క సంచారము అనేటువంటిది ప్రధానంగా బాగా ఉండాలి. అయితే ఈ మేషరాశి వారికి గత సంవత్సరం నుండి, అంటే గత సంవత్సరం అంటే 22 ఏప్రిల్ 2023 నుండి ఈ సంవత్సరము 1 మే 2024 వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. అంటే మేషరాశిలో సంచరించడం అనేటువంటిది ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది. అంటే 1 మే 2024 వరకు గురు భగవానుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. అంటే మే వరకు బాగలేదనుకోండి. ఇప్పుడు ఈ ఉగాది నుండి దాదాపు 9 ఏప్రిల్ ఉగాది అవుతుంది. ఈ ఉగాది నుండి 1 మే వరకు గురు సంచారము ప్రతికూలంగా ఉంది. అంటే ఈ నెల రోజులు దాదాపు వ్యవధి లోపల మీకు గురు జన్మస్థానంలో ఉండడం మూలంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని అంటే, ముఖ్యంగా ఉద్యోగస్తులకు వాళ్ళు చేసేటువంటి పని లోపల మార్పు కనబడుతుంది. అంటే ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయడము, ఒక పనిని ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నప్పుడు అందులో కొంత మార్పులు జరగడము, లేదా ఆఫీసు మారడము, ఉద్యోగం మారడము, ఉద్యోగంలో బదిలీలు, అనానుకూల ప్రాంతాలకు ప్రయాణం చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, ఆఫీసులో మనస్పర్ధలు, వృధా ఖర్చులు, నలుగురిలో అనవసరమైనటువంటి వాగ్వివాదాల మూలకంగా శత్రుత్వాలు, ఆత్మీయులతో దగ్గరి వారితో కూడాను చర్చల మూలకంగా వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు. ప్రతి విషయంలోనూ సందిగ్ధత, పనులలో ఆటంకాలు, భయము, ఆర్థిక నష్టము ఇలాంటివి జరుగుతాయి. ఇక పూర్వము ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు కూడాను ఈ మాసము కొంత మనకు భంగపాటుగానే ఉంటుంది, అనర్థంగానే ఉంటుంది. కనుక 1 మే 2024 వరకు గురు భగవానుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. సరే, దాని తర్వాత 1 మే 2024 రోజున గురువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుండి మళ్ళీ దాదాపు సంవత్సరం పాటు వృషభ రాశిలో ఉంటాడు గురువు. అంటే మేషరాశి జాతకులకి, మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురువు 2వ స్థానంలో సంచరించడము గోచార రీత్యా శుభ సూచకం, శుభ సంచారము చాలా కలిసి వస్తుంది.
అంటే ఈ గురువు 2వ స్థానంలో సంచరించడం మూలకంగా ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. అంటే నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల పెరుగుతుంది. మీ తోటి వారికి, మీతో చదువుకున్నటువంటి వారికి, మీతో పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడాను సహాయ సహకారాలు చేసేటువంటి ఆలోచన మీ లోపల బాగా పెరుగుతుంది. స్నేహితులకు, ముఖ్యంగా బంధువులకు, ఆత్మీయులకు, వీరందరికీ కూడాను ఎంతో కొంత మీకు అందుబాటులో ఉన్నంత వరకు వారికి సహాయం చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో ఒక గౌరవ మర్యాదలు లభించాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల పెరుగుతుంది. ఇక శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చదువుకునేటువంటి వారు చదువు లోపల రాణిస్తారు. విద్యార్థులకు చదువు బాగా కలిసి వస్తుంది. చదువు పూర్తయినటువంటి వాళ్ళు, ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పిల్లలు వివాహ వయస్సులోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వివాహాది శుభకార్యాలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్తగా పెళ్లి అయినటువంటి వారికి, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడాను ఈ 2వ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నప్పుడు సంభవించే అవకాశాలు బాగా ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ఖర్చు అవుతుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. అంటే శుభకార్యాలు చేస్తారు, నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. ఇక రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ధనస్థానంలో గురు సంచారం కనుక ఆదాయ పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ఇక కుటుంబంలో అందరితోనూ మీరు సౌఖ్యంగా, సంతోషంగా గడుపుతారు. పనులు చాలా నెరవేరుతాయి. మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, పలుకుబడి మూలకంగానే చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చేసేటువంటి వృత్తి లోపల మీకు చాలా సంతృప్తి గోచరిస్తుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి సంస్థల లోపల, సంస్థలో మిమ్మల్ని గుర్తిస్తారు, మీ పనితనాన్ని గుర్తిస్తారు. మీ నైపుణ్యానికి అనుగుణంగా మీకు ఉద్యోగం లోపల ఇంక్రిమెంట్స్, పదోన్నతి పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు బాగా కలిసి వస్తాయి. ఇక అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయము చాలా సుసమయం. అంటే 1 మే 2024 నుండి దాదాపు 14 మే 2025 వరకు గురు భగవానుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ముఖ్యంగా మేషరాశి వారికి గురు యోగకారకుడు, భాగ్యాధిపతి. గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది మేషరాశిలో జన్మించినటువంటి వారికి. కనుక 1 మే నుండి 1 మే 2024 నుండి 14 మే 2024 వరకు మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి. అన్ని రకాలుగా మీరు రాణిస్తారు. ఉద్యోగంలో మీరు రాణిస్తారు, ఇంక్రిమెంట్స్ను పొందుతారు, కొత్త పనులు చేపడతారు. ఇలా ఎన్నెన్నో విషయాల్లో మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ సంవత్సరం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ క్రోధీనామ సంవత్సరము మేషరాశిలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఇక 2వ ప్రధానమైనటువంటి గ్రహ శనీశ్వరుడు. శని అనగానే మన లోపల ఒక రకమైనటువంటి భయము ఉత్పన్నమవుతుంది. ఆ శని యొక్క సంచారం ఎలా ఉంది? శని ఈ మేషరాశి వారికి రాజ్యాధిపతి, అంటే దశమాధిపతి. దశమము ముఖ్యంగా మనము చేసేటువంటి కర్మలపైన, మనం చేసేటువంటి వృత్తిపైన, పనులపైన ప్రభావాన్ని చూపిస్తాడు. మనిషికి మనం చేసేటువంటి కర్మనే అన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. కర్మ మూలకంగానే, మనం చేసేటువంటి పని మూలకంగానే ఆదాయము పెరుగుతుంది. మనం చేసేటువంటి పని మూలకంగానే సమాజంలో మనకు గుర్తింపు లభిస్తుంది.
మనం చేసేటువంటి పని మూలకంగానే ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి అన్ని విషయాలపై కూడాను మనం చేసేటువంటి కర్మ పని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. కనుక అలాంటి రాజ్యాధిపతి దశమాధిపతి యొక్క సంచారము గోచార రీత్యా బాగా ఉంది మేషరాశిలో జన్మించినటువంటి వారికి. ఏ స్థానంలో ఉన్నాడు? ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఏకాదశ స్థానంలో శని సంచారము మేషరాశిలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఇది గత సంవత్సరము అంటే 17 జనవరి 2023 నుండి 29 మార్చి 2025 వరకు శనైశ్చరుడు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. చాలా శుభప్రదమైనటువంటి సంచారము. కనుక ఆరోగ్య సమస్యలు ఉండవు. అంతకుముందు ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. అయినప్పటికీ ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఇగ్నోర్ చేయకూడదు. మొత్తానికి శని సంచారం మూలకంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక ప్రారంభించినటువంటి పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి. సత్వరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానుకూలంగా మీరు తీసుకోవడంతో లాభదాయకంగా ఉంటాయి. పనులు బాగా కలిసి వస్తాయి. అంటే సమయస్ఫూర్తితో ఏ సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయంలో తొందరపడాలి, ఏ సమయంలో మనం స్తబ్దంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు పసిగట్టి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక మీకు బాగా లాభిస్తుంది. ఇక సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ ఏకాదశ స్థానంలో శని సంచారము, అటువైపున కుటుంబ స్థానంలో గురువు యొక్క సంచారము, ఈ రెండు కూడాను కలిసి చాలా రోజుల నుంచి సంతానం విషయంలో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మంచి వార్తలను వింటుంటారు. అంటే ఉద్యోగంలో మీకు ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. తదనుగుణంగా ఆదాయం పెరుగుతుంది. కనుక సంతోషంగా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇక ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి అన్ని కార్యక్రమాల లోపల కూడాను మీకు విజయ సూచనలు కనబడుతున్నాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు, ఆర్థిక సమస్యలు ఉండవు, చేతికి అందుతాయి సమయానికి. కొత్త పనులలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భూములు కొనడము, వాహనం కొనడము, ఇంకా ఏదైనా కూడా పెట్టుబడులపై మనస్సు నిలపడము, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇలాంటి విషయాలలో మీరు పొదుపు పాటిస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తదనుగుణంగా లాభాల బాటలో మీరు పయనిస్తారు. ఇక భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖంగా ఉంటారు. స్థిరమైన ఆలోచనలు, ముఖ్యంగా ఆలోచనల లోపల చంచలత్వం ఉన్నట్టయితే మనిషి ఎదగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ ఏకాదశ స్థానంలో శని సంచారం మీకు బాగా యోగిస్తుంది. ఒక స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కనుక చేపట్టినటువంటి కార్యక్రమాలలో కార్యసాఫల్యం మీకు బాగా కనబడుతుంది. ఇక చాలా మట్టుకు మీరు తలిచినవి తలిచినట్టుగా సమయానుకూలంగా పనులు పూర్తి అవుతాయి. కనుక శని భగవానుడి యొక్క అనుకూలము మీకు 29 మార్చి 2025 వరకు అనుకూలంగా ఉంది. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ క్రోధీనామ సంవత్సరంలో మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి. అంటే 1 మే నుండి గురు భగవానుడు ధనస్థానంలోకి వస్తున్నాడు. తర్వాత ఆల్రెడీ శనీశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక మిగతా గ్రహాలు రాహువు కేతువు
ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి గ్రహాలే. వీటి యొక్క సంచారం కూడా మన పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక రాహువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలో సంచారము ద్వాదశ స్థానం అవుతుంది. ఈ ద్వాదశ స్థానంలో రాహువు సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఈ రాహు మూలకంగా ఏమవుతుంది, కొన్ని విషయాలలో మనకు తాత్సారము అంటే ఆలస్యము, ఆటంకాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, వృధా ప్రయాణాలు, చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వృధా ఖర్చులు, ఇలాంటివి రాహు మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ద్వాదశంలో ఉన్నాడు గనక రాహువును ప్రధానంగా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే మంచి గ్రహాల మూలకంగా ఎంతనైతే మనకు మంచి జరుగుతుందో, చెడు గ్రహాల మూలకంగా చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి కంటే కూడాను చెడు చేసేటువంటి గ్రహాల పైననే మనం మనస్సు నిలపాలి. కనుక రాహు ద్వాదశంలో ఉండడము కొంత మనకు ఇబ్బందులు కలుగజేస్తాడు. మనస్పర్ధలు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఎవరితో మాట్లాడినా కూడాను జాగ్రత్తగా మాట్లాడండి. దురుసు ప్రవర్తన లేకుండా కొంత మాటలను కట్టడి చేసుకోండి. అనవసరమైనటువంటి మాటలు, వాక్యాలు, పదాలు దొరలకుండా మీరు చూసుకోండి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఇకపోతే కేతువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో సంచారము మేషరాశిలో జన్మించినటువంటి వారికి 6వ స్థానం అవుతుంది. అంటే 6వ స్థానంలో శని సంచారము మీకు చాలా బాగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. మరి ఈ 6వ స్థానంలో సంచరించడం మూలకంగా ఏం జరుగుతుందయ్యా అనంటే, మీకు ముఖ్యంగా దగ్గర వారితో మంచి సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటు రాహు మూలకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ కేతువు దాన్ని కొంత కాంపెన్సేట్ చేస్తాడు. కాబట్టి దగ్గర వారితో మీరు మంచితనంతో పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుహృద్భావ వాతావరణాన్ని పెంచుకుంటారు. అందరితో కూడాను మీ రక్త సంబంధీకులు దగ్గర వారితో కూడాను బాగా ఆప్యాయతతో ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. పూర్వము తీసుకున్నటువంటి అప్పులు కానివ్వండి, డబ్బు కానివ్వండి, అవన్నీ కూడాను తీర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉండవు. శత్రువులతో మీరు సమయస్ఫూర్తితో మెలుగుతారు. ఎవరు మనకు ఆటంకము, ఇబ్బంది కలిగించేటువంటి వారో వాళ్ళని పసిగట్టి దానికి అనుగుణంగా మీరు చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తోటి వారి యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. అది చాలా ముఖ్యమైనటువంటిది. కనుక సంతోషంగా సౌఖ్యంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మొత్తం మీద కేతువు యొక్క సంచారం మీకు బాగా ఉంది. అంటే మనం ఓవరాల్గా ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే, గురువు అంటే ఈ ఏప్రిల్ ఒక మాసం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మే 1వ తారీఖు నుండి సంవత్సరాంతం వరకు కూడాను గురువు బాగున్నాడు. శనైశ్వరుడు ఏకాదశంలో ఉన్నాడు. 6వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాల లోపల 3 ప్రధానమైనటువంటి గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ విధంగా మనము ఓవరాల్గా క్రోడీకరించి చూసినట్టయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా మీకు శుభ సూచనలే ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు ఉండవు. ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరంగా మీరు సంతృప్తిగా ఉంటారు. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానము కలుగుతుంది. పెళ్లిళ్ళు చేయాలి అనేటువంటి మనస్సుతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు వారి పిల్లల యొక్క పెళ్లిళ్ళు జరిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా మీకు క్రోధీనామ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ముఖ్యంగా ఏ గ్రహాలు బాగా లేవు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించి దానికి అనుగుణంగా కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
అంటే ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురువు, శని, భాగ్య రాజ్యాధిపతులు వీరి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. మంచి స్థానాలలో ఉంటే శుభసూచకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. చెడు స్థానాలలో ఉన్నప్పుడు గోచార రీత్యా వారి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక, తర్వాత పంచమాధిపతి సూర్యుడు, లగ్నాధిపతి అంగారకుడు, ఇలా ఈ గ్రహాల యొక్క సంచారము మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు కూడాను మనము చూసుకోవాలి ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, వీటి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ ఒక్క మాసము, ఏప్రిల్ మాసము గురు సంచారం ప్రతికూలంగా ఉంది. తర్వాత ద్వాదశ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. రాహు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఈ రెండు గ్రహాలు బాగాలేవు. అంటే ఒక్క మాసం గురు ప్రీత్యర్థమై గురువుకు సంబంధించినటువంటి జపం చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి. మీరు ప్రతినిత్యం చేసుకోండి. లేదా గురువుకు 16,000 జప సంఖ్య మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక ఆ 16,000 జపం చేసుకోండి లేదా చేయించండి. తర్వాత అందులో దశాంశము క్షీరతర్పణం చేయించండి. అందులో దశాంశము హోమం చేయించండి, నవగ్రహ హోమం. తర్వాత గురువుకు సంబంధించినటువంటి దానాదులు ఇచ్చుకోండి. రుద్రాభిషేకము. శివుడు, పరమేశ్వరుడు అన్ని రకాలుగా మనను ఆదుకునేటువంటి భగవంతుడు. కష్టసుఖాలకు, తర్వాత గ్రహస్థితికి, వీటన్నిటికి కూడాను అనుగ్రహాన్ని కలిగించేటువంటి గ్రహ ఆ సదాశివుడు, మృత్యుంజయుడు గనక రుద్రాభిషేకం చేయించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. తద్వారా మీకు ఆత్మస్థైర్యం వస్తుంది. నేను ఈ పనిని సాధిస్తాను అనేటువంటి ఒక స్థైర్యం మీ లోపల వస్తుంది. అంటే మనోబలం అనేటువంటిది చాలా పెద్దది. అవి అన్ని కష్టాలను కూడాను మీకు అధిగమించేటువంటి ఒక స్థైర్యాన్ని మీకు ఇస్తుంది. కనుక ఆ మానసికమైనటువంటి బలము ఆ లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మూలకంగా మీకు కలుగుతుంది. కనుక ఈ పారాయణాలు చేసుకోండి. సంబంధించినటువంటి గ్రహాల యొక్క దానాదులు ఇచ్చుకోండి. ఇలా చేసుకున్నట్టయితే ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా సంచరిస్తున్న ఈ క్రోధినామ సంవత్సరంలో గనక శుభ ఫలితాలే మీకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభం.